ఇప్పుడు మనం చూసింది దుర్గా అనే ఒక చిన్నారి కథ మాత్రమే. కానీ ఇంకా ఎన్నో కథలు, ఎన్నో కష్టాలు, పేదరికంలో ఉండి ఒక్క పూటైనా కడుపు నింపుకుందాం అనుకునే ఎంతోమంది చిన్నారులు, వాళ్ళ ఆఖరిని అడ్డం పెట్టుకుని దోచుకుంటున్న ఎంతోమంది రాక్షసులు. మరి ఈ రాక్షసులందరినీ ఎదుర్కోవడానికి మనుషులు చేసిన దేవుడు దిగి వస్తాడా, లేదా ఒక కొత్త దేవుడు దిగి రావాలా? అమ్మ దుర్గా, స్కూల్కు టైం అవుతుంది, రెడీ అవ్వు. వెళ్తున్నా అమ్మా. తల్లిదండ్రులు ఉండి కూడా బేకింగ్ ఫీల్డ్ లో దించుతున్నారు సార్. వాళ్ళు మిగతా 50 మందిని ఎవరో ఒక అతను చూస్తున్నాడు సార్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా 2 days లో రిపోర్ట్ వస్తుంది సార్. నిన్ను నమ్మొచ్చినందుకు నా జీవితం నాశనం చేశావు. ఇప్పుడు నీ మందు కోసం, నీ వ్యసనాల కోసం చిన్న పిల్ల దాని జీవితం కూడా నాశనం చేస్తున్నావు. ఏంటే ఇది? కనీసం కోటర్ రాదు, సిగరెట్ పెట్టే రాదు. సరిగా అడగకుండా ఇంటికి వచ్చావా, లేకపోతే నీ మొగం చూసి ఎవరు ముష్టి వేయలేదా? వద్దు నాన్న, కొట్టకు నాన్న, నా తప్పేం లేదు నాన్న. ఈరోజు ఎవరు డబ్బులు వేయలేదు నాన్న. ఒంటి మీద గాయాలు ఏంటి అని అడిగితే ఆడుకుంటే తగిలాయన్నావు. ఇప్పుడు ఈ బావిలో దూకడం ఏంటి అంటే సరదాగాని మాత్రం అన్నా. మీ నాన్నలో మార్పా? ఎవరమ్మా మీ నాన్నని మార్చేది? నా కూతురు నా ఇష్టం, అడుక్కోమంటా, లేకపోతే అమ్ముకుంటా, లేకపోతే చంపుకుంటా అనడానికి నువ్వెవడు రా? ఇలాంటి చెత్తనా కొడుకులు చేసింది కూడా దాచుకుంటే మీలా జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, నీ కూతురిలో అడుక్కోవాల్సి వస్తుంది. ఈ ఇయర్ లో ఇది 4వ డెడ్ బాడీ. అందరూ చిన్నపిల్లల్లో, పైగా బెగ్గర్స్. అసలు వీళ్ళందరూ ఎవరు? సామె నాకు మొఖానికి రంగులు వేసుకుని నాటకాలు వేస్తా ఉండు. ఇక నేను వేసేయడానికి రిజిస్ట్రేషన్ ఉన్నాడు. దేవుడు లేడు రాడు అనుకున్నాను సార్, కానీ దేవుడు రాడు గాని కష్టం వచ్చినప్పుడు మనిషి రూపంలో ఎవరినో ఒకరిని పంపుతాడు. అన్నా, కొంచెం ఆకలిస్తుందన్నా, ధర్మం చేయండి అన్నా.